హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుట్కీ బేబీ వ్లాగ్స్. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మార్నింగ్ టైం ఇప్పుడు అవుతుంది 10-12. ఇది ఇప్పుడు చిత్రదుర్గ నుంచి తిరుపతికి వెళ్ళడానికి 8 hours పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు చిత్రదుర్గ నుంచి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. సో చుట్కీ బేబీ నేను చెప్తాను అని చెప్పింది. సో ఇప్పుడు దుర్గా నుంచి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. మేము ఏంటి అంటే స్పెషల్ దర్శనానికి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. అంటే ఏం లేదు, స్పెషల్ దర్శనం అంటే డోనార్ దర్శనం అంటారు కదా, అది. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాక కొంతసేపటికి ఇక ఆకలేస్తుంది. పంజాబీ దాబా అంట, వెళ్ళాము లోపలికి. సో దాబా అంతా అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అంటే నైట్ బాగుంటుందేమో, డే టైం పెద్దగా రష్ లేదు. ఫుడ్ కూడా ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. చపాతీ అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాము. దానిలోకి పుదీనా చట్నీ, ఆనియన్, లెమన్ అండ్ పచ్చిమిర్చి తొక్కి దాంట్లో ఏదో మిక్స్ చేసి ఇచ్చారు. కొంచెం పుల్లగా కారంగా బాగుంది తినడానికి. చాలా స్పైసీగా అనిపించింది. ఓకే మళ్ళీ ఫుడ్ తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేడం గారు ఆవిడ డాన్స్ షో ఎలా చేస్తుందండి చుట్కీ డాన్స్. ఓక్షి షూటింగ్, చుట్కీ ఈజ్ డాన్సింగ్. మొత్తానికి ఇద్దరు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా అలిపిరి చెక్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. చాలా స్ట్రిక్ట్గా చేశారండి చెక్కింగ్. నేను దగ్గరగా వెళ్ళిన తర్వాత షూట్ చేశాను. పోలీస్ అతను నా ఫోన్ తీసుకుని ఆ వీడియో డిలీట్ చేశారు. సో పైకి వెళ్తున్నాము. అక్కడ ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్, వాటర్ ఫాల్స్, అలా ఏమో ఒక తెలియని పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళగానే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రథం అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. అదే ప్రతి అణువు పాజిటివిటీ అండ్ దైవత్వం అంటారు కదా, ఆ ఫీల్ వస్తుంది ఎందుకో తిరుమల ఎంటర్ అవ్వగానే. ఆ ఫీల్లోనే ఉన్నాం మేము. ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళాము. మాకు నారాయణ భవన్ రెస్ట్ హౌస్ 4లో ఇచ్చారు. ఈ రూమ్ వచ్చేసి 1600 అయింది. ఏసీ రూమే, బట్ ఏసీ అవసరం లేదు అక్కడ. కాకపోతే ఏంటి అంటే ఇంకొంచెం పెద్ద రూమ్ కావాలి అంటే ఇది ఏసీ రూమ్సే ఉన్నాయని చెప్పేసి అన్నారు. 1600 ఛార్జ్ చేశారు. ఒక కింగ్ సైజ్ బెడ్, దివాన్ అండ్ సోఫా ఇచ్చారు. ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ బయట డోర్ ఓపెన్ చేయగానే ఇది బాల్కనీ అన్నమాట.
ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్కి అయితే వెళ్ళాము. డిన్నర్కి వెళ్తున్నాం. లెట్స్ గో. డిన్నర్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని శ్రీవాణి టికెట్స్ ఇచ్చే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్ ఎక్కడ అంటే అన్నమయ్య భవన్ దగ్గర, దట్ మీన్స్ అన్నమయ్య భవన్కి ఆపోజిట్లో జేఈఓ ఆఫీస్ అని ఉంటుందంటే అక్కడ శ్రీవాణి టికెట్స్ ఇష్యూ చేస్తారు. శ్రీవాణి అంటే ఏం లేదు, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అన్నమాట. అంటే మనం ఇక్కడ శ్రీవాణి టికెట్స్ జనరల్గా కాస్ట్ ఎంత ఉన్నాయంటే 10,500 అనమాట. ఒక్కొక్క టికెట్ పర్ హెడ్ వచ్చేసి 10,500. అంటే దీంట్లో 10,000 మనం డొనేషన్ చేస్తున్నాము, 500 వచ్చేసి టికెట్ కాస్ట్. 12 years లోపు పిల్లలకి టికెట్స్ అవసరం లేదు, కానీ దీనికి మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో మనం 10,000 పెట్టి టికెట్ తీసుకొని ఆ 10,000 డొనేషన్ శ్రీవారి ఆలయాలు నిర్మించడానికి డొనేషన్గా ఇస్తున్నాం కాబట్టి ఆ గౌరవార్థం అంటే మనల్ని కూడా రెస్పెక్ట్ చేస్తూ శ్రీవారిని మొదటి గడప నుంచి చూసే అవకాశం మనకి కల్పిస్తారనమాట. దీనికి ఏంటంటే 3కి లైన్లోకి వెళ్ళి నుంచున్నామండి. మేము 3కి లైన్లోకి వెళ్ళి నుంచి ఉంటే 6కి ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. మేము టికెట్స్ అంతా తీసుకొని అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 8 అయింది. మేము 3కి లైన్లో వెళ్ళేటప్పటికే అక్కడ 200 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇది ఎయిర్పోర్ట్లో ఒక 200 టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఈ శ్రీవాణి అన్నమయ్య భవన్ దగ్గర ఒక 600 ఇష్యూ చేస్తారు. రిమైనింగ్ 200 వచ్చేసి మనకి ఆన్లైన్లో ఇష్యూ చేస్తారనమాట. అంటే టుగెదర్ పర్ డే వచ్చేసి 1000 దాకా ఇష్యూ చేస్తారు. ఆ రోజు మార్నింగ్ మనకి టికెట్స్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 4-4:30కి మనకి దర్శనానికి టైం ఇస్తారనమాట. దీనికి స్పెషల్గా ఏంటి అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ అనమాట. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, దాన్ని చెక్ చేసి పంపిస్తారు. 4:30కి క్యూ లైన్లోకి వెళ్ళాము. 6:30కి అంతా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. అంటే అక్కడ 2 hours, ఇక్కడ ఒక 5 hours, మోర్ ఆర్ లెస్ ఒక 6 hours పడుతుందండి. అంటే మనం టికెట్స్ కోసం నుంచిన టైంని కూడా కౌంట్ చేసుకుంటే ఒక 6 గంటల వరకు దర్శనం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.